ఓకే, గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే ఫోర్ట్ ట్రెక్కర్ మాన్యుమెంట్లో ఉన్నాం. ఫోర్ట్ ట్రెక్కర్ మాన్యుమెంట్ అన్నది ప్రిటోరియాలో ఉన్నది హిస్టారిక్ అండ్ హెరిటేజ్ సైట్. ఇది ఇక్కడ నుంచి నువ్వు ఫోటో తీసుకోవచ్చు చూడాలనుకుంటే. బాగుంది. ఇక్కడ ఇదేంటంటే సౌత్ ఆఫ్రికాలో ఆఫ్రికనర్స్ కమ్యూనిటీ ఉంది కదా. ఈ కమ్యూనిటీ 1900 సంవత్సరాల్లో ఎర్లీ 1900s బ్రిటిష్ వాళ్ళతోటి బాగా పోరాటం చేశారు. ఓకే. సౌత్ ఆఫ్రికాని ఎవరు పరిపాలించాలన్న విషయం మీద. ఓకే. పరిపాలించినప్పుడు కోస్ట్ అంతా కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. కోస్టల్ ఏరియాస్ అంతా కూడా, అంటే మన డర్బన్, కేప్ టౌన్, పోర్ట్ ఎలిజబెత్ ఇవన్నీ కూడా, ఈస్ట్ లండన్ ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేశారు. కానీ ఇంగ్లాండ్ మాత్రం ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇచ్చారు. ఓకే. అది డచ్ కమ్యూనిటీకి ఇచ్చారు అన్నమాట. ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ మధ్య ఒక యుద్ధం జరిగింది. ఆంగ్లో బోర్ వార్ అని ఒక యుద్ధం జరిగింది బ్రిటిషర్స్కి, తర్వాత ఇక్కడ డచ్ వాళ్ళకి. ఓకేనా. దాంట్లో జరిగినప్పుడు చాలామంది యుద్ధంలో చాలామంది చనిపోయారు. కొన్ని వందల మంది చనిపోయారు. వందల మంది చనిపోతే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక కొయిలేషన్ గవర్నమెంట్ ఫామ్ అయింది ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళకి తర్వాత డచ్ వాళ్ళకి మధ్యలో ఒక కొయిలేషన్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఒక గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఏం చేశారంటే వీళ్ళ స్మారకార్థం ఒక స్తూపం నిర్మించాలని అప్పుడు డచ్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. అది క్యాపిటల్ సిటీ అనేటువంటి ప్రిటోరియాలో ఇంత మంచి ప్లేస్లో దీన్ని నిర్మించడం జరిగింది. అది స్తూపం అన్నట్టు. అది అదంటే ఆ స్తూపం అసలు లోపల నేను ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు. అసలు లోపల ఏం జరుగుతుంది ఏంటన్నా మనం ఇప్పుడు చూడాలి. ఓకేనా. అసలు ఏం జరుగుతుంది కాదు. వ్యూ మాత్రం చాలా బాగుంది. చాలా చారిత్రాత్మకమైన ప్రదేశం అన్నట్టు ఇది. ఓకేనా. సౌత్ ఆఫ్రికన్ హిస్టరీలో ఒక స్పెషల్ ప్లేస్ ఉంది దీనికి, ఈ ప్లేస్కి. ఓకే. అది ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం? ఇంకా ఈ ప్లేస్ ఇప్పుడు వరకు మనం చూడలేదు. సో లోనికి వెళ్ళిన తర్వాత ఏముంటుందో, మ్యూజియం కూడా ఉందని అంటున్నారు. వెళ్ళి తెలుసుకుందాం. ఒరిజినల్గా అక్కడి నుంచి బాగుండేది. ఇది కూడా వ్యూ బాగుంది. ఓకేనా. కానీ రాతి కట్టడం ఇది. కానీ 100 సంవత్సరాలు అయినా కూడా ఎంత స్ట్రాంగ్ ఉందంటే సామాన్య విషయం కాదు. కాకపోతే ఏంటంటే మనం కింద నుంచి చూసినప్పుడు, అంటే రోడ్డు మీద వెళ్తూ ఈ ప్రదేశాన్ని చూసినప్పుడు ఈ మాన్యుమెంట్ ఏదో ఒక చిన్న ప్రదేశంలో అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక కొండలాగా, కొండ మీద ఒక స్తూపంలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ఇది చాలా పెద్ద స్తూపం. చాలా పెద్ద స్తూపం. వెల్ మెయింటైన్ గార్డెన్. ఇది ఏంటంటే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పాలి. అంటే ప్రిటోరియాలోనే ఖచ్చితంగా కదా. మనం చూడలేదు. ఇన్నాళ్ళు ఎందుకు మిస్ అయ్యామంటే అసలు మనం ఇప్పుడు వరకు వీఆర్ అండర్ ది ఇంప్రెషన్ ఓన్లీ జస్ట్ ఎ స్టాచ్యూ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఓకే, నడుద్దాం. బాగుందా? మొత్తానికి మంచి ప్రదేశాన్ని తీసుకొచ్చావు. పవర్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ సౌత్ ఆఫ్రికా బ్రాంచ్ అధ్యక్షుడు మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. ఈ పెద్ద మనిషి ఎవరో చూద్దాం. లోపలికి వెళ్ళక ముందు అసలు పెద్ద మనిషి ఎవరు? ఇదే ఎంట్రన్స్ ప్రిటోరియస్. ఇప్పుడు మనకు అర్థమైంది ఈయన వల్ల మొత్తానికి ప్రిటోరియా అనే పేరు రావడానికి కారణం ఈ ప్రిటోరియస్ అనే వ్యక్తి, ఈ ఆండ్రీస్ ప్రిటోరియస్. ఎందుకంటే నేను చెప్పే హిస్టరీ అంతా కరెక్ట్ అని కాదు, నాకంటే నాకు తెలుసుకున్నది, నేను చదువుకున్నది, ఓకే, నాకు తెలిసింది చెప్తున్నాను. లిమిటెడ్ రీసెర్చ్. ఓకే. కానీ ఎక్కడైనా కనుక తప్పులు ఉంటే కనుక నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అది మీరు ఒకసారి క్షమించండి ఈ విషయంలో నన్ను. ఓకేనా. తర్వాత ఎట్ ది సేమ్ టైం ఇది వచ్చేసా నేను అనుకున్నట్టుగానే ఉమెన్ అండ్ చిల్డ్రన్ అంటోన్ ఫన్ వో ఫౌండరీ. ఓకేనా. 1862. చూసినట్టయితే ఇదంతా గ్రానైట్ లో ఉంది కదా. స్టోన్ కంటే గ్రానైట్ గానే ఉంది. కొండరాయి టైప్ లో ఇక్కడే ఉండేది. అంటే సౌత్ ఆఫ్రికా మొత్తం కూడా మైనింగ్ కి చాలా ప్రసిద్ధి. ఓహో, దానికి ప్రతిబింబిస్తుంది అంటావు. అండ్ ఆల్సో సౌత్ ఆఫ్రికా అంటే వన్య ప్రాణాలకి కరెక్టే. వైల్డ్ యానిమల్స్ కి. తర్వాత అవి దుప్పుల్లో ఉన్నాయి కదా. దుప్పుల్లో ఉన్నాయి కానీ బాగా చెక్కారు. అంటే ఇది ఆ పర్టికులర్ వ్యక్తి ఎవరో ఉన్నాడు, ఆ చెక్కిన వ్యక్తి అంత శిల్పాన్ని అలా కింద నుంచి మనం పైకి చూస్తే, సౌత్ ఆఫ్రికా అలా కింద నుంచి అలా చూస్తే ఇది వెరీ వెరీ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చెప్పాలంటే. అంటే ఆర్కిటెక్చరల్గా ఆలోచిస్తే ఆనాటి కాలంలోనే, ఎందుకంటే 1900 ఎర్లీ 1900s ఇటువంటి స్ట్రక్చర్ నోటి పెట్టడం అన్నది, అది కొండ మీద పెట్టడం అన్నది సామాన్య విషయం కాదు. 4 స్తంభాలు ఈ సౌత్ ఆఫ్రికన్ హిస్టరీని, మరి ముఖ్యంగా ఆఫ్రికనర్స్ హిస్టరీని రూపొందించడంలో వీళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉంది. ఓకే. దాన్ని మెమరైజ్ చేసుకోవడం కోసమే వీళ్ళు 4 వైపులు 4 డైరెక్షన్లో
ఓకేనా, 4 ఇంపార్టెంట్ పీపుల్ పెట్టారు. మనం ఆల్రెడీ ప్రిటోరియస్ చూసాం అక్కడ. ఇక్కడ పీటర్ రిటిఫ్ ఉన్నాడు. పీటర్ రిటిఫ్ ఓకేనా, చేతిలో గన్ ఉంది, తర్వాత పక్కన బ్యాగ్ ఉంది, గన్ అదేమన్నా దాన్ని బాగు పెట్టుకోవడానికి, చాకు బాకు అన్ని పెట్టుకోవడానికి కత్తి లాంటి వ్యక్తి అన్నట్టు ఇది. ఇప్పుడు గుర్తిస్తే దీన్ని ఈ స్టోన్స్ మొత్తం కూడా ఓకే ఒకటే విధంగా, అంటే కింద నుంచి పై వరకు కూడా మొత్తం ఇవి కరెక్ట్, అసలు భలే పేర్చారు కదా, పేర్చినట్టుగా. అవును. ఇప్పుడు ఇది ఒక మేబీ ఇది ఒక గ్రానైట్ కొండ లాంటిది ఇక్కడ ఉండొచ్చు. అవును, దాన్ని ఇలా స్తూపంగా చెక్కడం అన్నది సామాన్య విషయం కాదు. అది ఆనాటి కాలంలో కిటికీలు కూడా పెట్టారా, కిటికీలు పెట్టారు. దాని తర్వాత ఓకేనా, ఇటు చూద్దాం, ఇటు పక్క ఎవరున్నారు. ఈ ఫ్లడ్ లైట్లు కూడా ఉన్నాయి, అంటే కొన్ని ఈవెంట్స్ కూడా జరుగుతుంటాయి ఇక్కడ. రాత్రి యాంఫీ థియేటర్ అది ఉందన్నట్టు, ఇక్కడ ఈవెంట్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. వీళ్ళందరూ గన్నులు పట్టుకునే ఉన్నారు కదా ప్రతి ఒక్కరు, అంటే ఆ నాటకాలంలో కంపల్సరీ అన్నట్టు ఇది. ఇతనే మెయిన్ ఫోర్ ట్రెక్కర్ అన్నవాడు, ఇతనే మెయిన్. మాన్యుమెంట్ చాలా పెద్దగా ఉంది చెప్పాలంటే, మనం అనుకున్న దానికంటే చాలా, అంటే ఐఎమ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ అని చెప్పొచ్చు. ఇది అనదర్ సైడ్ ఆఫ్ ప్రిటోరియా అన్నట్టు. మనకి అంత క్లియర్ కనిపించకపోవచ్చేమో కానీ, కాకపోతే ఇది ఫ్రంట్ సైడ్, అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ఫోర్ట్ ట్రెక్కర్ మాన్యుమెంట్. అంటే మనకు రోడ్డు మీద కనిపించేది ఇది కనపడుతుంది మనకి రోడ్డు మీద నుంచి. కానీ జనరల్గా మనం ఇందాక చూసిన ఎంట్రన్స్, నాలుగో స్తంభం, నాలుగో వ్యక్తి ఎవరంటే హెన్రిక్ పోర్ట్గీటర్. ఓకే, ఇది కూడా వెరీ కామన్ నేమ్ మనం సౌత్ ఆఫ్రికన్ హిస్టరీలో కనిపించేది, హెన్రిక్ పోర్ట్గీటర్ అన్న వ్యక్తి. అంటే ఇండైరెక్ట్గా మనకు అర్థమైంది ఏంటంటే, ఈ 4 వ్యక్తులు మనం చూసిన స్తంభాలు, యాండ్రిస్ ప్రిటోరియస్ కానీ, ఆ ఫోర్ట్ ట్రెక్కర్ కానీ, పీటర్ రిటిఫ్ కానీ, ఈ హెన్రిక్ పోర్ట్గీటర్ కానీ, వీళ్ళు 4 సౌత్ ఆఫ్రికనర్ హిస్టరీని క్రియేట్ చేయడంలో వీళ్ళ పాత్ర ఎంత ఉందని మనకి క్లియర్గా అర్థమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఇండైరెక్ట్గా ఏంటంటే మన సౌత్ ఆఫ్రికన్ హిస్టరీని చాలా నేర్చుకున్నాం ఇక్కడికి వచ్చి ఆల్రెడీ ఒక 10-15 నిమిషాల్లో. సో ఇది 4 డైరెక్షన్లు కూడా ఒకేలా బాగుంది మొత్తానికి. Do not climb on walls. గమనించావా ఏంటది? ఎంట్రన్స్ లోనే ఎంత అద్భుతంగా దున్నపోతు భలే పెట్టాడే. ఓకే, ఇప్పుడు మనం లోన్కి వెళ్తున్నాము. నో మాస్క్ నో ఎంట్రీ అంట, మాస్క్ పెట్టుకోవాలి ఇప్పుడు ఖచ్చితంగా. ఓకే, హలో. సో ఇక్కడ ఏం జరుగుతుందంట, చాలా అద్భుతంగా అది ఆనాటి కాలంలో వాళ్ళు ఉపయోగించే వాహనాలు అవి. చూడు వెనకాల ఏదో జరుగుతుంది, అది వెనకాల అంటే రవాణా చేస్తున్నారు, అది దాంట్లో సామాగ్రిని లోడ్ చేస్తున్నారు అనమాట. దాని తర్వాత ఇది గొర్రెలు. ఇప్పుడు మనం చూస్తుంది అంతా కూడా అప్పట్లోనే లోన ఉన్నటువంటి భాగం అన్నమాట. కానీ అప్పట్లోనే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి చూసావా. ఇదేంటంట, బాగుంది కానీ, అంటే శిల్పి బాగా చెక్కాడు, ఎవడు చెక్కాడు కానీ బాగా చెక్కాడు. తర్వాత చూడు, అంటే ఒక్క ఫ్రేమ్లో మొత్తం హిస్టరీ అంతా. అంటే ఏంటంటే వీళ్ళు ఎక్కువ మంది ఫార్మర్స్ కదా, ఫార్మర్స్ కాబట్టి వాళ్ళ వ్యవసాయాన్ని గుర్తు చేస్తూ చేసినటువంటిది. ఎందుకంటే క్యాటల్ ఉన్నాయా, గొర్రెలు ఇవన్నీ ఉన్నాయా, ఒక పక్క పండించిన పొలాలు అవన్నీ చేస్తున్నట్టుగా చూపించాడు. దాని తర్వాత ముందుగా వీళ్ళు యుద్ధంలో ఆరుతేరిన వాళ్ళు అని చూపించడానికి ఇచ్చేశాడు. దాని తర్వాత చూసా ఇక్కడ మూటలు కడుతున్నారు. దీనికి కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. మూటలు ఎందుకు కడతారు అంటే వాళ్ళు పండించినటువంటి
ఓకేనా, ఏవైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ మూటలు కట్టి పంపించేటట్టుగా. దాంతో మొక్కలు కూడా కనపడుతున్నాయి నీకు, చూసా. సో దట్ ఇదేంటంట, ఇది ఓవరాల్ కంట్రీ మ్యాప్ ఇది. సో కంట్రీ మ్యాప్, ఓకేనా. సో మనం ఉన్నది ఎక్కడంటే ఇక్కడ 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 ఉన్నాం మనం, ఓకేనా. సో వీళ్ళు వెళ్ళిన రూట్ ఇది ఇక్కడ పాయింట్. ఎవడు ఏ రూట్లో వెళ్ళాడు అన్నది చెప్తున్నారు ఇది, ఓకేనా. చూడు, ఇప్పుడు మనం చూసాం అనుకో, పీట్ రిటిఫ్ ఉన్నాడు కదా, పీట్ రిటిఫ్ వీళ్ళంతా కోస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి పీట్ రిటిఫ్ రూట్ ఇది. ఇక్కడ నుంచి అలా 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 వీళ్ళంతా సౌత్ ఆఫ్రికా అంతా కూడా ఇలా స్ప్రెడ్ అయ్యారు అని చెప్పడానికి. అంతా కూడా నార్త్ వైపు వెళ్ళారు, చూసావు కదా. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, ఇదంతా యుద్ధం అప్పుడు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, యుద్ధం జరుగుతున్నప్పుడు ఏం జరిగింది అని చెప్పడానికి ఇది, ఓకేనా. గన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఎవరైతే కింద పడిపోయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నట్టుగా ఇక్కడ చూడు, ఫుడ్ వండుతున్నారు, మనలాగే వండుతున్నారు. దాని తర్వాత ఫస్ట్ ఎయిడ్ జరుగుతుంది ఇక్కడ, ఫస్ట్ ఎయిడ్ జరుగుతుంది. దాని తర్వాత అంటే ఆనాటి కాలంలో జరిగిన ప్రతి ఈవెంట్ని కూడా వాళ్ళు బాగా ఒక శిల్ప రూపంలో డిజైన్ చేసి పెట్టడం అన్నది సామాన్య విషయం కాదు. ఇక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఇక్కడ అందరూ పెద్దలు ఉన్నారు. చూసావా ఇక్కడ ఏంటి హార్స్ మీద ఉన్నట్టు కింద పడిపోతున్న వాళ్ళని లాక్కెళ్తున్నట్టుగా కదా. అంటే పడిపోయిన అడు చూడు, అంతా యుద్ధం అన్నట్టు. యుద్ధంలో సన్నివేశాలంతా కూడా అక్కడ చనిపోతున్నట్టుగా, ఓకేనా. అంటే ఎంతమంది చనిపోయారు ఇక్కడ చూడు, ఒక వ్యక్తి చనిపోయాడు. దాని తర్వాత ఇంకో చాలామంది, అంటే నాకు తెలిసిన వరకు చాలా పెద్ద యుద్ధం జరిగింది. ఇంకోటి కూడా జరుగుతుంది. ఇంకోటి గమనించండి, ఏంటి చెప్పంటావు, ఇది జులూస్తో జరుగుతున్న యుద్ధం కూడా ఉంది అక్కడ. చూసావా, జులు వాళ్ళ వార్ఫేర్ అంతా ఉంది అక్కడ. వాళ్ళేమో దున్నపోతుల మీద యుద్ధం చేస్తుంటే వీళ్ళు గుర్రం మీద యుద్ధం చేస్తున్నారు. వాళ్ళేమో షోలాలు అవన్నీ పెట్టుకుని యుద్ధం చేస్తుంటే వీళ్ళు గన్స్తో చేస్తున్నారు. ఇది కూడా సౌత్ ఆఫ్రికన్ హిస్టరీలో ఒక క్లియర్ మూమెంట్ ఆఫ్, ఓకేనా, ఇండికేషన్ అన్నట్టు ఏం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎలా కంట్రోల్ తీసుకున్నారు అని చెప్పడానికి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఆఫ్రికన్స్ ఉన్నారు, దాని తగ్గట్టుగా వీళ్ళ దగ్గర గన్స్ ఉన్నారు, కుక్కలు కూడా ఉన్నాయో ఇదన్నట్లు లెక్క. సో ఇది కూడా ఈ యుద్ధ సన్నివేశాలు, ఇవన్నీ యుద్ధ సన్నివేశాలు. తర్వాత ఆనాటి కాలంలో జరిగినట్టు యుద్ధం. దాని తర్వాత టూల్స్, ఇదిగో బాబు టూల్స్, అంటే ఇండస్ట్రియలైజేషన్ అన్నట్టు. ఇండస్ట్రియలైజేషన్ ఎలా జరిగింది, తర్వాత ఆడవాళ్ళు ఏం చేస్తారన్నది కూడా ఉంది ఇక్కడ. ఆడవాళ్ళు కూడా షూట్ చేస్తున్నారా, వాళ్ళు కూడా యుద్ధానికి వెళ్ళారు అన్నమాట. ఏంటన్నట్టు ఇది సెనోటాఫ్ అంట. అసలు ఈ కట్టడానికి మెయిన్ రీజన్ ఇదన్నట్టు. అందరూ వచ్చి ఇక్కడ స్మరించుకోవడానికి ఇండైరెక్ట్గా వాళ్ళ హిస్టరీని, కల్చర్ని అంతా కూడా, ఓకేనా. ఇది దేంట్లో చేశారంటే ఈ మాన్యుమెంట్ని ఇక్కడ చెప్పడం, కాంక్రీట్ కవర్డ్ విత్ పాలిష్డ్ రెడ్ గ్రానైట్, ఫ్రీ స్టేట్ నుంచి తెచ్చాడు కొర్నీలియస్ ప్రిటోరియస్ అనే వ్యక్తి. ఈ రెడ్ గ్రానైట్ని తెచ్చి దీని ద్వారా ఇక్కడికి వచ్చి వాళ్ళ హిస్టరీని అంతా ఒకసారి గుర్తు చేసుకోవడానికి. లోపల మ్యూజియంలో ఉండడం వల్ల కొద్దిగా వాయిస్ మన తక్కువ ఉంది, క్షమించాలి మీరు, సరేనా. క్షమించి రాదా, అర్థం చేసుకోగలరని మనవి. ఇదంతా కూడా వాళ్ళ యుద్ధ సన్నివేశాలు, ఓకే. సింపుల్ బాగా చెప్పారు. ఇవన్నీ మనం చూపించాల్సిన నెసెసిటీ లేదు. వీళ్ళిద్దరి మధ్య ఏదో అండర్స్టాండింగ్ జరిగింది ఇక్కడ. తర్వాత ఆనాటి కాలంలో వాళ్ళు ఎలా మూవ్ అయ్యారు వంట ఎంత మనం చూసిన దానికి అంత పెద్దగా ఏమీ డిఫరెన్స్ ఏం కాదు. ఇవి ఓన్లీ జస్ట్ స్మాల్ స్కేల్ స్కల్ప్చర్స్, జస్ట్ డివైడ్ చేసి పెట్టారు. అదే వాళ్ళు మళ్ళీ విడిగా చేశారు. ఇది మనం పర్టికులర్ చూడాల్సింది ఏం లేదు. మొత్తం ఓవరాల్గా ఏంటంటే సౌత్ ఆఫ్రికన్ హిస్టరీని ప్రతిబింబించే విధంగా ఉంది. దాంట్లో కూడా ఉంది ప్రతి పిక్చర్లో బాహుబలి టైప్ ఆఫ్ పిక్చర్. ఓహో, బాహుబలి, ఓకే. నిజమేనా, ఇది బాహుబలి నుంచి కాపీ చేశారంటవా ఏంటన్నట్టు ఇది? ఏ జులు వారియర్ స్వింగింగ్ ఏ ఫుట్ ట్రెక్కర్ బేబీ. ఓహో, చంపడానికి అది. ఇన్ ఆర్డర్ టు సేవ్ వ్యాగన్ వీల్. అది వ్యాగన్ వీల్ ఇందాక నుంచి మనం చూసేది. ఈ బాహుబలి ఇక్కడి నుంచి కాపీ చేశారు. ఈ చూసిన అనుభూతి ఏంటి?
చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి పిక్చర్కి కూడా ఒక హిస్టరీని, అంటే వాళ్ళు 1800 నుంచి ఎవరు వచ్చారు, ఇప్పుడు ఈవెన్ ఫ్లాగ్స్ కూడా డిఫరెంట్ ఫ్లాగ్స్ ఇక్కడ పెడతాం. ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి చాలా స్కోప్ ఉందన్నమాట. 1600 నుంచి 1900 సంవత్సరం వరకు ఏమేమి జరిగినాయి సౌత్ ఆఫ్రికాలో, వాళ్ళ యొక్క యుద్ధ సన్నివేశాలు కానీ, ఎవరెవరు వచ్చారు, డచ్ వాళ్ళు కానీ, బ్రిటిష్ వాళ్ళు కానీ, తర్వాత జూలు కమ్యూనిటీ కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్లస్ దాంతోపాటు ఏవైతే వాళ్ళు యూజ్ చేశారో అవన్నీ ప్రతిదీ కూడా, కట్లరీస్ కానీ, వెపన్స్ కానీ, వాళ్ళు వాడే వెహికల్స్ కానీ, ఏ టైప్ ఆఫ్ ఫార్మింగ్ చేశారు అదంతా కూడా బాగుంది. ఇక్కడ ప్లేస్ చేశారు. ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? కిందకి నెక్స్ట్ ఇంకో ఫ్లోర్ కూడా ఉంది కిందకి. ఓకే ఓకే, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఓకే, వాళ్ళ చైర్స్ అన్నట్టు వాళ్ళు తయారు చేసినటువంటి చైర్స్ 1817లో తయారు చేసినటువంటి చైర్ ఇది. నిజంగా భద్రంగా చేశారు. ఇక్కడ ఉంచి దాన్ని మెయింటైన్ చేస్తున్నందుకు అందుకే కూర్చోవద్దు అంటున్నారు ఆఫ్రికాన్స్లో. ముయన్నిసిట్ నియా అసెంబ్లీ. ఈ ఫోటో చూసి నిజంగా నేను ఎవరో ఉన్నాను అనుకున్నాను. అద్భుతం కదా, చాలా అసలు నిజంగా ఎవడో ఉండడం అని నేను చాలా భయపడ్డా. తీరా పోయి చూస్తే అంటే ఇప్పుడు ఆ రోజుల్లో రాజులు వాళ్ళు వెళ్ళేవారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ స్థితిగతులు వాళ్ళంటి కాలంలో అన్నమాట ఇది. ఓకే, కానీ ఆ చెక్క బండి కూడా అలాగే ఉంచారు చూసావా? చెక్క బండి, ఆ టోపీలు అప్పటిదే. తర్వాత వాళ్ళు వాడే చక్రాలు, తర్వాత వాళ్ళు వాడే రోప్స్ చూడే, తాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించే వస్తువులు చూడు ఇక్కడ. వ్యవసాయానికి ఉపయోగించే వస్తువులు. వాళ్ళ వార్ఫేర్ అయ్యేది, వాళ్ళ గన్స్ అవి. ఓకేనా, వాళ్ళ గన్స్, తర్వాత జూలూస్ వాడేటువంటి వార్ఫేర్ అది. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ చాలా చాలా వస్తువులు, హ్యాండ్ గన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. హ్యాండ్ గన్స్ ఉన్నాయి, తర్వాత చాకులు, బాకులు అన్నీ బాగానే కవర్ చేశారు. సో ఇది వెనకాల మళ్ళీ ఏంటిది వాళ్ళ వస్తువులు, వాళ్ళ కర్రలు. అంటే అంటే మనం చాలా అప్పట్లోనే చాలా పవర్ఫుల్గా ఉంది. రాజమౌళికి వాళ్ళు ఇది డిజైన్ చేయలేదు ఇప్పటివరకు. హలో, తర్వాత వాళ్ళ బండులు, జట్కా బండులు. తర్వాత ఇదంటే ఇదే ఫిరంగి కదా, ఇది ఫిరంగి. ఆ ఫోన్ మాత్రం ఇప్పుడుదేనాయో. ఈ ఫోన్ మాత్రం ఇప్పటిదే, అప్పటిది కాదు. ఇది వాళ్ళ ఫిరంగిస్, జనరల్ ప్రిటోరియస్. ఇవన్నీ వేసుకుని అసలు ఎలా వచ్చేవారంటే అసలు యుద్ధానికి వెళ్ళు. అసలే ఆశ్చర్యంగా ఉంది కదా, చాలా చాలా ఆశ్చర్యం. దాంతోపాటు ఏంటంటే వాళ్ళందరికీ ప్లాన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు యుద్ధం అన్న తర్వాత స్ట్రాటజిక్గా వాళ్ళు వ్యూహం చేసి. కానీ ఇప్పుడు ఇదంతా ఆలోచించుకుంటే నీకేమనిపిస్తుంది, ఒక హ్యూమన్ సివిలైజేషన్ ఎలా డెవలప్ అయింది అలాంటి కాలంలో ఎంత కష్టంగా ఉండేది, ఇప్పట్లో ఎంత ఈజీగా ఉంది. ఓకేనా, వీళ్ళందరూ ఫ్యామిలీలు ఆ గుర్ర బండితో నడుచుకుంటూ వేల కిలోమీటర్లు ప్రయాణించి ఏంటిదంట ఆనాటి కాలంలో పాట అంటావు అది వండడానిక. అంటే పెద్ద ఫ్యామిలీస్ ఉన్నది కదా, దాని తగ్గట్టుగా పాట్ సాంగ్. గుడ్ థింగ్ ఏంటంటే ఇది ఆఫ్రికనర్ హిస్టరీ కదా. ఎక్కడ ప్రతి చోట కూడా ఆఫ్రికాన్స్లో కూడా రాశారు, ఇంగ్లీష్లోనే కాకుండా ఆఫ్రికాన్స్లో కూడా రాశారు. వాళ్ళు డ్యామ్లు కట్టడం కూడా చూసావా, డ్యామ్లు ఎలా కట్టడం మొదలుపెట్టారు, తర్వాత మైనింగ్ ఎలా స్టార్ట్ చేశారు, తర్వాత 1938లో ఏం జరుగుతుంది. ఓకేనా, అప్పట్లోనే అవన్నీ. ఇది చర్చ్ స్క్వేర్ కరెక్ట్, యు ఆర్ రైట్. చర్చ్ స్క్వేర్ నెంబర్ 7 కరెక్ట్. ఓకేనా, అప్పుడు ఏం జరిగింది, చాలా వరకు కలెక్షన్ అయితే మాత్రం బాగుంది. ఓకేనా, ఆనాటి కాలంలో కపుల్స్ ఎలా ఉండేవారు. ఓకేనా, తర్వాత ఇదిగో మన ఎంట్రన్స్లో చూసినటువంటి బుల్. ఓకేనా, టీవీ మాత్రం ఇప్పుడుదేనాయో, కానీ ఫ్లాట్ స్క్రీన్లో ఉంది కదా. దూరం నుంచి చూస్తే ఫ్లాట్ స్క్రీన్లో ఉంది, కానీ కాదు. ఎక్కడ మ్యూజియం, అమ్మా ఏం బాబు 86 నాకు ఏమిటి ఈ పరీక్ష?
అయ్యో ఇక్కడే పోయేటట్టున్నానా? బాబు ఎక్కడ పంపిస్తున్నారు వాళ్ళు? అయ్యో 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 అయ్యో. హాయ్, కెమెరా లైటింగ్ లేదు, అవసరం మాత్రం వచ్చింది. హాయ్, హాయ్. లాక్ చేశారు మాత్రం చెప్పకు. ఓకే, హాయ్. ఇంకా అమ్మా నా వల్ల కదా బాబు. హాయ్, at last there is a light at the end of the tunnel. Hi. Hi. ఇంకా పైన ఉంటుంది సార్. అమ్మో అలా కాదు, ఇదే వ్యూ. అదిగో ప్రిటోరియా టౌన్ అంతా కనబడుతుంది ఇక్కడ నుంచి. వాయిస్ ఓవర్ వ్యూ బాబు, అలసట వచ్చింది నాకు. ఏమంటావు, సిటీ చూస్తే ఏమనిపిస్తుంది? You know, as usual, Victoria City is a beautiful city. The Jacaranda city. Yeah. ఇది ఒక డైరెక్షన్లో అంతే కదా. సో ఇప్పుడు దానికంటే చాలా హైట్ ఉంది. ఇప్పుడు లిఫ్ట్ ఉందని ఇప్పుడు చెప్తావా నువ్వు? వర్కింగ్. ఇదే పానోరమా ఇలా అనిపిస్తుంది అన్నట్టు చూడాలనుకుంటే. మన దగ్గర ఫోటో ఆ టైప్ ఆఫ్ కెమెరా ఉంటే ప్రిటోరియా టౌన్ అలా కనిపిస్తే. మొత్తానికి ప్రిటోరియా టౌన్ అయితే ఇది ఇప్పుడు మనం 5th ఫ్లోర్లో ఈజీగా ఒక ఎన్ని మీటర్లు ఉంటుంది కిందకి? మోర్ దెన్ 100 మీటర్స్ ఈజీగా ఉంటుంది. 100 మీటర్స్ మనం పైకి ఎక్కువ వచ్చిన తర్వాత ఈ పైన చూస్తే మనకి ఈ పైన ఉన్నాం మనకు ప్రిటోరియా ఖచ్చితంగా అన్ని డైరెక్షన్ సైడ్, వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్. అక్కడి నుంచి యూనియన్ బిల్డింగ్ అంతే జూమ్ లో మనకు తెలియదు కానీ జూమ్ చూపిస్తాను నేను. యూనియన్ బిల్డింగ్, అది యూనియన్ బిల్డింగ్. ఎగ్జిబిషన్ సెంటర్కి వచ్చాం. ఇక్కడ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, మరి లోపలికి వెళ్ళి చూద్దాం. సూపర్. సో ఏంటంట ఏం జరుగుతుంది ఇది? అంటే బాహుబలిలో రానా టైప్లో ఉన్నాడు ఈ వ్యక్తి. చూసావా ఎద్దు కూడా రానా ఫ్యాన్స్. ఇదోటి ఎద్దు బాహుబలిలో కూడా చూపించలే కదా. అంటే ఇలాంటి ఎద్దు ఉండేది అన్నట్టు, అంతే కదా. అది గ్రాఫిక్, ఇది మాత్రం రియల్ గా జరిగింది అనమాట. ఆఫ్రికా ఎద్దు అనమాట. హలో రానా ఫ్యాన్స్, రంగా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే చూడండి, ఆనందించండి. ఇలాంటి పెద్ద దున్నని మామూలు వ్యక్తి పడేస్తున్నాడు చూడు మరి. సో ఇక్కడ అంటే ఎంట్రన్స్ ఏమైనా ఉందంటావా? ప్లీజ్ యూజ్ లైబ్రరీ ఎంట్రన్స్ అంట. లైబ్రరీ ఎంట్రన్స్ అంటే అటువైపు అమ్మ, ఓకేనా. కానీ మంచి కలర్స్ ఉపయోగించారే. ఓకే, సెంట్రమ్ ఏంటిది? ఆఫ్రికాన్ సెంట్రమ్ అన్నాడు కదా. సో మేబీ కింద నుంచి ఏముంది, ఇది ఒకటి ఉంది. చాలా గొప్ప ప్రదేశం చూపించావు విక్రమ్. ఏదో జస్ట్ నువ్వు తీసుకొచ్చావు ఇవాళ సాటర్డే ఖాళీగా ఉన్నావని కాకుండా చాలా సూపర్ ప్లేస్. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి సందర్శించాల్సినటువంటి ప్లేస్ అండ్ తెలుసుకోదగినటువంటివి చాలా ఉన్నాయి. మేము చూపించిన ప్లేస్ చూసారు కాబట్టి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇన్స్టాగ్రామ్లో డెఫినెట్లీ ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి చూపిస్తాను, డెఫినెట్లీ ఫాలో అవ్వండి. ఇంకా మంచి మంచి ప్రదేశాలు సౌత్ ఆఫ్రికాలో ఓకే చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నాకు ఎంతో సపోర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. బాయ్ గాయ్స్. థ్యాంక్ యూ.